టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో సెమీస్లోనే భారత నిష్క్రమించిన తర్వాత రోహిత్ శర్మ దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు. అతడి గైరాజరీలో పాండ్యా టీ20లలో టీమిండియాను ముందుకు నడిపించాడు. పాండ్యా గాయపడిన సందర్భాల్లో భారత నెంబర్ 1 టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించేవాడు. వీరిద్దరూ అందుబాటులో లేని సమయంలో రిషబ్ పంత్ సైతం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 నేపథ్యంలో తిరిగి పొట్టి ఫార్మాట్లు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అనంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ కాకుండా సుదీర్ఘకాలం పాటు టీ20లలో టీమిండియాను ముందుకు నడిపే ఆటగాడిని ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తరచూ గాయాల బారిన పడే ఆ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బోర్డులోని కొందరు వ్యక్తులు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాకు తమ ఓటు అని చెప్పినట్టు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో సభ్యులు 2 వర్గాలుగా చీలిపోయారు. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించినప్పటికీ గాయాల బిడద సమస్యగా మారింది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పటికే మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అతడి కెప్టెన్సీ పట్ల ఆటగాళ్లంతా సానుకూలంగా ఉన్నారు. సూర్య హయాంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా చాలా బాగా ఉందని చెప్పారు. కాగా 8 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్లో హార్దిక్ పాండ్యా ఇప్పటికే చాలాసార్లు గాయపడ్డాడు. గాయాల భయంతోనే అతడు టెస్ట్ క్రికెట్కు కూడా పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సమయంలో తరచూ సమస్యల బారిన పడుతున్న ఇలాంటి ఆటగాడిని పూర్తి స్థాయి కెప్టెన్ చేయడం పట్ల బోర్డు సముఖంగా లేనట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆల్రౌండర్పై హార్దిక్ ప్రదర్శనపై కెప్టెన్సీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీ20లలో సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలు అప్పగించేలా యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సూర్య చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలిచాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుభం గిల్ సారథ్యంలోని యువ టీమిండియా టీ20 సిరీస్ను 4-1తో గెలిచింది. తదుపరి జూలై 27న మొదలయ్యే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు భారత్ సిద్ధం కానుంది. ఈ టూర్తోనే గంభీర్ హెడ్ కోచ్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్ ఎంపిక విషయంలో అతడి అభిప్రాయం కూడా ప్రధానం కానుంది.